మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు రాజమండ్రి నుంచి లక్ష్మి గారు రాశారు. ఓకే. వెజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో వెజ్ కోఫ్తా కర్రీ. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది బట్ డిష్ చాలా టేస్టీగా వస్తుంది. సో వెజ్ అంటే ఇంకా మనం వెజిటబుల్స్ అన్ని కూడా తీసుకుని సీజనల్ గా మనకు దొరికే వెజిటబుల్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బేస్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ కోఫ్తాకి బంగాళదుంప వాడతాం. ఓకే. సో అవన్నీ యూజ్ చేసి కోఫ్తాస్ ఫస్ట్ చేసుకుని తర్వాత కర్రీ ప్రాసెస్ ఉంటుంది. ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వెజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేయాలి? కోఫ్తాస్ చేసుకుందాం. ముందు కోఫ్తాలు చేసుకుందాం. సో అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసండి. ఓకే, నూనె వేడి పెట్టేసాం. ఇక్కడ సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో కోఫ్తాస్ కి కాబట్టి అన్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఎస్ అండి. సో క్యారెట్, వావ్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్ అండి. వావ్, ఇదంతా నైఫ్ తోనే కట్ చేశారా రాజు గారు? ఇంత సన్నగా? నైఫ్ తోనండి. వావ్, చూడు అసలు ఎంత సన్నగా ఉన్నాయో. అంటే అలా చేసుకుంటేనే మనకి కోఫ్తా చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. పెద్దగా ఉంటే మళ్ళీ అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఫైన్ గా మనం చాప్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా వేగితే సరిపోతుందండి మనకు. మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై అవుతుంది కదా ఇలా. అల్లం పచ్చిమిర్చి ఘాటు కొంచెం ఈ వెజిటేబుల్స్ పడితే సరిపోతుంది. ఓకే. సో వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేశాను. ఓకే. అలాగే కొంచెం బైండింగ్ కొరకు మైదా, సరిపడా ఉప్పు అండి. కోఫ్తాలకు సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం. సో దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలా? ఎస్. సో బంగాళదుంప ఉంది కాబట్టి కొంచెం హ్యాండ్ యూజ్ చేసిందంటే కొంచెం మన బాడీలో కొంచెం వేడి ఉంటుంది కదా, సో దానికి ఆ బంగాళదుంప కొంచెం మెత్తగా అయిపోతుంది. సో కోఫ్తాలు చుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి స్పూన్ తోనే చేసుకుంటే బెటర్ అండి. సో రెడీ అయిపోయింది. వీటిని మనం కోఫ్తాల్లో చుట్టేసుకుందాం. ఓకే. సో కొంచెం పొడిపిండి నేను చేయి పెట్టేసుకుంటున్నాను. పొడిపిండి వేసుకుని చుట్టేసుకోవాలన్నమాట కోఫ్తాస్. ఎస్ అండి. సో మంచి బైండింగ్ అవుతుంది. ఓకే. సో ముందు ఒకటి ఫ్రై చేసుకుని చూసుకుందాం. ట్రయల్. సో ఫస్ట్ ఒకటి ట్రయల్ వేసుకున్నాం కదా, సో మనకేమి పగలలేదు కాబట్టి ఎన్ని కోఫ్తాలు కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసేసుకుని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కోఫ్తాలు మనకు లోపల వరకు బాగా కుక్ కావాలి. సో ఇది బాగా కుక్ అవుతూ అంటే లోపల దాకా కుక్ అయిపోతే ఇంకా మళ్ళీ మనం దీన్ని కుక్ చేయం కదా, డైరెక్ట్ గా వేసేసుకుంటాం. గ్రేవీలో వేసుకుంటాం. సో ఇది బాగా కుక్ అవ్వాలి. మీన్ వైల్ మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇది కొంచెం ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత సో టమాటో పేస్ట్. ఓకే. సో టొమాటోస్ ఉడికించేసి పేస్ట్ చేసేసుకున్నాం. సో మనకు కొంచెం ప్రాసెస్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. సరిపడా ఉప్పు, ఓకే, కారం, సో కొద్దిగా పసుపు. ఓకే. సో ఈ టొమాటో పేస్ట్ అంతా కూడా కొంచెం అంటే ఆల్రెడీ మనం ఉడికించేసే పేస్ట్ చేసాం కాబట్టి ఈ ఉప్పు కారం ఇది వేసాం కదా, అది కొంచెం మగ్గాలి. అది లేకపోతే కొంచెం మనకు స్పైసీగా వస్తుంది. సో కొంచెం మగ్గితే మనకు టొమాటోలో కలిసిపోయి సో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఓకే, అయిపోయిందా రాజు గారు? మగ్గిందా? సో అక్కడ కోఫ్తాలు కూడా తీసేసుకున్నాం. సో ఆల్రెడీ అంటే మనం వేయించేసుకున్నాం. సో కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే.
ఓకే, సో కోఫ్తాస్ కూడా రెడీ. సో ఇది కూడా మనకు మగ్గిపోయింది. ఓకే, సో దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వాటర్. చాలు. సో కోఫ్తాలు కొంచెం పీల్చుకుంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా కోఫ్తా కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే చేసుకుంటే తర్వాత మొత్తం కూడా కోఫ్తాలు పీల్ చేసుకొని మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే, సో మనము అంతా అయిపోయిన తర్వాత కోఫ్తాస్ వేసుకోవాలి కదా, ఇందులోనే వేసేసుకుంటే అది పగిలిపోతుంది. సో ఆ వేడికి పోతుంది కాబట్టి మనం సర్వ్ చేసుకునేప్పుడు పైనుంచి మనం వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. టొమాటో గ్రేవీ కోఫ్తాలకి చాలా బాగుంటుంది కదా రాజు గారు. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. సో కావాలంటే మనం మసాలా కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళ చాయిస్. అంటే ఒకసారి ఇలా టొమాటో బేస్ లో, ఒకసారి కొంచెం కొబ్బరి గసగసాలు, ఒకసారి తర్వాత ఏంటంటే ఆనియన్ పేస్ట్ లాగా కానీ కాజు పేస్ట్ లో కానీ, సో మన ఇష్టం అండి, గ్రేవీ మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ కోఫ్తాస్ కూడా ఈ వెజ్ కోఫ్తాస్ బాగున్నాయి, వెజిటబుల్స్ అన్ని వేసుకుని చేసుకున్నాం కదా. ఎస్ అండి, సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలండి. ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర, వెజ్ కోఫ్తా కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా వెజ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసిద్దాం. వెజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపలు, మైదా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కోఫ్తా కర్రీ రెడీ.